హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి సి సెక్షన్ డెలివరీ తర్వాత స్టిచెస్ హీల్ అవుతున్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి. సో మనకు ఆ లక్షణాలను బట్టి మన స్టిచెస్ హీల్ అవుతున్నాయని తెలుసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. మనకి స్టిచెస్ హీల్ అవుతున్నప్పుడు కూడా కొన్ని సిమ్టమ్స్ ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి. సో మనకి బయట స్టిచెస్ హీల్ అవ్వడానికి దాదాపు వారం నుంచి 10 రోజుల టైం పడుతుంది. సో 10 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత మనకి ఆ స్టిచెస్, బయట వేసిన స్టిచెస్ విప్పేస్తారు. సో డాక్టర్స్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోమంటారో అప్పుడప్పుడు మీరు క్లీన్ చేసుకోండి. వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వమంటారో అవే ఫాలో అవ్వండి. సో ఇదన్నమాట. లోపల స్టిచెస్ మారడానికి మనకి నార్మల్గా 45 రోజుల సమయం పడుతుంది. కొందరికి 3 నెలల టైం కూడా పట్టవచ్చు అన్నమాట. అయితే ఇవి మానేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టిచెస్ హీల్ అయ్యేటప్పుడు కూడా కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి. ఏంటి అంటే లైట్గా నొప్పి కూడా వస్తూ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారనమాట. అక్క లైట్గా నొప్పి వస్తుంది అక్క అనేసి. సో అది మన స్టిచెస్ హీల్ అవుతుందని అర్థము. లైట్గా నొప్పి వస్తే, అలాగే లాగుతున్నట్లు అనిపించడము, అలాగే ముఖ్యంగా ఈ లాగుతున్నప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే నిలబడినప్పుడు, నడిచినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే చులుకు చులుకు మని కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో చాలామంది భయపడిపోతూ ఉంటారు ఇట్లా అనిపిస్తూ ఉంటే. సో చులుకు చులుకు అన్నా కూడా అవి మానుతున్నాయని అర్థం అన్నమాట. అలాగే కొంచెం తిమ్మిరిగా అనిపించడము, దురద రావడము, ఇవన్నీ కూడా మనకి స్టిచెస్ హీల్ అవుతున్నాయని అర్థం అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే లోపల ఆ స్టిచెస్ దగ్గర పట్టేసినట్టు బరువుగా అనిపించడము, పొట్ట గట్టిగా అనిపించడము, ఇట్లా అవుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి స్టిచెస్ హీల్ అవుతున్నాయి అనే లక్షణాలు. అలాగే ఆ స్టిచెస్ దగ్గర కూడా మనకి ఇంతకుముందు ఎర్రగా స్మూత్గా ఉండే అది కూడా స్కిన్ కూడా అది కొంచెం కొంచెంగా మన చర్మంలో కలిసిపోతూ ఉంటుంది. మనకు తెలిసిపోతుంది ఒక మానుతున్నాయి అనేసి అన్నమాట. సో మీరు ఎప్పుడు టెన్షన్ పడాలి, మీరు ఎప్పుడు టెన్షన్ పడి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఆ స్టిచెస్ దగ్గర బాగా వాపొచ్చేసింది, అలాగే సెకండ్ వన్ బాగా ఎరుపు కలర్లో వచ్చేసింది, థర్డ్ వన్ అక్కడ మొత్తం చాలా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది, అలాగే చీమ వస్తుంది, అలాగే నీరు వస్తుంది, ఇట్లాంటివి వచ్చిన స్మెల్ వస్తుంది, అలాగే మీకు కూడా జ్వరం వస్తుంది. ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనబడితే కనుక ఖచ్చితంగా మీరు వెంటనే హాస్పిటల్ అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థము. సో వెళ్తే ఏం ప్రాబ్లం కాదు. వెళ్ళగానే మీకు డాక్టర్స్ చూసేసి క్లీన్ చేసేసి మెడిసిన్స్ ఇస్తారు. అవి వాడితే ఖచ్చితంగా మీకు మళ్ళీ యథావిధిగా తగ్గిపోతాయి. కానీ స్టిచెస్ హీల్ అయ్యేటప్పుడు ఉండే లక్షణాలు నేను ఇంతకు ముందు చెప్పినవి. మనకి ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఉండే లక్షణాలు అంటే నేను ఇందాక చెప్పినవి అన్నమాట. సో కంపారిజేషన్ చేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.